మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లేనన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం అకలింపు చేసుకుని విస్తృత పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంత్రి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు దిగారు. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాల సంరక్షణ పట్ల తమకున్న బాధ్యతను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మరోసారి చాటారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కొత్తపల్లి మండల కేంద్రంలో శునకాన్ని కర్రలతో కొట్టి హింసించి హతమార్చిన సంఘటనపై కేసు నమోదు చేయించారు. విశాఖపట్నం రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటనతో రైలు ఢీకొనడంతో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పరిధిలోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్న కొనతాల హేమకు గతంలో వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో రామగుండం కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు మంచిర్యాల ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ హసన్ మరియు ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెదక్ జిల్లా చిలిపిజేడు మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఐకేపీ వారు మహిళలకు రంగోలీ ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి ఎంపీడీఓ శశిప్రభ బహుమతులను అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జూన్ 3వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు నిర్వహించే 5వ పల్లె ప్రగతి అవగాహన కార్యక్రమంలో లక్షెట్టిపేట ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించారు. శేర్లింగంపల్లి సమీపంలో గోపనపల్లి గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారి శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉప ఎన్నిక రాబోతున్న మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం పరిధిలోని గిరిజన బాలికల పాఠశాలలో విద్యార్థినిలు బెండకాయ కర్రీతో భోజనం చేసిన తర్వాత 40 మంది విద్యార్థినిలకు కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దేశంలో అత్యున్నత యూనివర్సిటీ జాబితాలలో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడను నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ విసి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ప్రజాశాంతి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలో చోటుప్పల్లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ కూడలి ప్రదేశాల్లో ప్రసంగిస్తూ రోడ్ షోను కొనసాగించారు. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోపిదేవి మండలం కోసూరువారిపాలెంకు చెందిన 4 యువకులు ఎడ్ల బండి కడిగేందుకు కృష్ణా నది వద్దకు వచ్చారు. బండిని కడుగుతున్న సమయంలో యువకులు నదిలో పడిపోయారు. వీరులపాడు మండలం చోటుప్పల్ ఎంపీపీ పాఠశాల ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయులను బయటకు పంపించి పాఠశాలకు తాళం వేశారు గ్రామస్తులు. అధికారులు తరగతుల విలీనం విషయాన్ని పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో దుర్ఘటన చోటు చేసుకున్నది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. రియాజ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారం, కేజీ వెండి, 25,000 నగదు చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులకు ఆనవాళ్లపై ఆరా తీస్తున్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి దాడిశెట్టి రాజా, ఛత్తీస్గఢ్ సీజే అరూప్ కుమార్ గోస్వామి, ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.